నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్, వీళ్ళిద్దరికి సంబంధించిన ఓటింగ్లో బాగా భారీ మార్పులు అయితే ఏమీ లేవు. సో భారీ మార్పులు లేవు అంటే ఆబ్వియస్లీ నిన్న ఎపిసోడ్లో వాళ్ళకి సంబంధించి నోటబుల్ కంటెంట్ వాళ్ళకంటే కూడా మిగతా వాళ్ళు చాలా బాగా హైలైట్ అయ్యారు కదా, లైక్ నబీల్, అవినాష్, ఇలాంటి వాళ్ళు, విష్ణు గారి, ఇలాంటి వాళ్ళు బాగా హైలైట్ అయ్యారు. కాబట్టి మన ఓటింగ్ పరంగా చూసుకుంటే కూడా వీళ్ళే ప్రభావితం అయితే క్లియర్గా కనబడుతుందన్నమాట. సో ఫస్ట్ మనం చూసుకుంటే యాక్చువల్లీ ఏంటి, గౌతమ్ ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోయారా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. నిఖిల్ ఒక్కొక్క అడుగు అలా వేసుకుంటూ 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 వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్, ఎవరిద్దరి మధ్య, నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య ఉన్న డిఫరెన్స్, గౌతమ్కి క్లోజ్గా వెళ్ళిపోతున్నాడు నిఖిల్ ఒక్కొక్కడుగు ప్రతి పూట. బట్ చూస్తే నిఖిల్ ఫ్యాన్స్ మటుకు ఒక్కొక్కడికి వచ్చినా కూడా ఏముందిలే, మనం ఎలాగో ఫస్ట్లోనే ఉంటాం అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే నా దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా ఫీలింగ్గా ఏంటో అర్థం కావట్లేదు. చాలా వరకు రిలాక్స్ అయిపోయారని అన్నట్టుగా అయితే అయిపోతుందన్నమాట. ఇవాళ థర్స్డే మాస్టరు, రేపటికి ఎలిమినేషన్. గౌతమ్ ఎలాగో ఎలిమినేట్ అవ్వడుగా అన్నట్టుగా చాలా ధీమాగా ఉండొచ్చేమో. ఎలిమినేట్ అవ్వడు ఓకే, మరి టైటిల్ రేస్ పరిస్థితి ఏంటి, ఇలాగే రిలాక్స్ అయిపోతే ఏమంటారు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే ఆడ ఒక్కొక్కడుగు వేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. వచ్చినాక చూసుకోవడానికి ఏముండదు, పూసుకోవడానికి ఉంటుంది, అది చెప్తున్నాను. సో ఫస్ట్ చూసుకుంటే 35%లో గౌతమ్ ఉంటే యాస్టీస్ 31%లో నిఖిల్ అయితే ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య 4% డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఎక్కడో 8-9% డిఫరెన్స్ నుంచి స్టార్ట్ అయిన ఈ ఓటింగ్ థర్స్డే వచ్చేసరికి డిఫరెన్స్ కాస్త 4% మాత్రమే ఉంది. ఇవాళ ఈవినింగ్ వరకల్లా ఏమైనా చేంజ్ అవుద్దా? నాకు తెలిసి అయితే చేంజ్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కూడా రిలాక్స్ అయిపోయారు అటు గౌతమ్ ఫ్యాన్స్. అందుకే వాళ్ళు ఏదైతే ఓటింగ్ వస్తుందో అదే ముందు నుంచి బాగా వస్తుందంటే చెప్పొచ్చు అన్నమాట. కాన్స్టెంట్ ఓటింగ్ అదే ఫిగర్ అయితే మెయింటైన్ అవుతూ ఉంది. అండ్ తర్వాత మనం చూసుకుంటే థర్డ్ పొజిషన్లో పొజిషన్స్ మెల్లిమెల్లిగా కొంచెం ఇంట్రెస్టింగ్గా అవుతున్నాయి. ఇన్ని రోజులు ఇక ఏముందిరా, నబీల్ అయితే ఎలాగో రేస్ నుంచి అవుట్, ఇక ఆయన టాప్ 5లో ఉంటాడో లేదో కూడా డౌటే అనుకున్న టైంలో యాజ్ ఎక్స్పెక్టెడ్ నబీల్ ఎలాగో పోయిండు. పోన్లే నబీల్ అన్న పోనీ, ప్రేరణ అవుతుందిగా జాలే అన్నట్టుగా అనుకున్న టైంలో ప్రేరణ కూడా లేదేంటి, ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఈ వారం అన్నట్టుగా కొంచెం కంగారుగా ఉంది, ఎగ్జైటింగ్గా కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ కంటే కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎంత కిక్ ఉంటుంది చెప్పండి. 8 మంది ఉన్నారు కాబట్టి నామినేషన్స్లో డౌట్ లేకుండా డబుల్ ఎలిమినేషన్ చేయాల్సిన ఏ వీక్లోనైనా సరే నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉండేలా చూసుకుంటారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ కంటే ఆల్మోస్ట్ అందరూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం నామినేషన్స్లో ఉన్నారు, ఒక మెగా చీఫ్ తప్ప అన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అనే చెప్పాలి. అది కూడా ఎవరి మధ్య అంటే ఎప్పటికప్పుడు ఈ చిట్టా మారుతుందన్నమాట. అవినాష్ మొన్నటి దాకా ఉండే, విష్ణుప్రియ యాక్చువల్లీ కంటిన్యూస్గా ఉండే, కానీ విష్ణుతో పాటు ఒకసారి అవినాష్ తోడుండే, ఒకసారి పృథ్వీ తోడుండే. సో రకరకాల కాంబినేషన్ అనేది మారుతుంది. కాబట్టి విష్ణుతో పాటు ఎవరు వెళ్తారు ఈ వీక్, లేదా విష్ణు ఉండి మీ వేరే ఇద్దరు ఎవరైనా వెళ్తారా, ఇలా ఎలాగైనా మారొచ్చు ఇది ఈ టర్మ్స్ అనేవి. ప్రస్తుతానికి చూసుకుంటే థర్డ్ పొజిషన్లో అవినాష్ అవినాష్ ఎక్కడి నుంచి వచ్చాడా సడన్గా అంటే నిన్న టాస్క్ జరిగిందిగా, ఆ రేంజ్లో అదే పనిగా 2 టాస్కులు విన్ అవుతే ఆయనంత సీన్ లేదు, కమెడియన్కి ఎవడరా ఓట్లేసేది, కమెడియన్ బిగ్ బాస్లో జాయిన్ అవ్వడం కష్టంరా అంటూ ఇలా రకరకాల థీరీస్ ఫామ్ చేసుకుంటూ ఉన్న టైంలో మొన్ననేమో రోహిణి, నిన్ననేమో అవినాష్ అద్దిరిపోయింది. ఇవాళ టాస్కులు కూడా మాస్టర్ తేజ విన్ అయిపోయాడు అనుకోండి, 2 టాస్కులు కథం. ఇక ఈ సీజన్ అనేది కమెడియన్స్ నామ సంవత్సరం అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. అలా అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 తీసేసి కమెడియన్స్ సీజన్ 8 అన్నట్టుగా చెప్పొచ్చు. ఆ లెవెల్, ఆ మార్క్ అనేది సెట్ చేయగలుగుతున్నారు ఈసారి వచ్చిన 3 ఎంటర్టైనర్స్, రోహిణి, అవినాష్ అండ్ తేజ. అండ్ తేజాకి ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఉన్నంత లీస్ట్ ఓటింగ్ అయితే లేదు, ఒక ప్రామిసింగ్ ఓటింగ్ ఎప్పుడూ ఉంది. సో తను టాప్ 5లో ఇప్పుడు తనకు ఆల్రెడీ రన్ అవుతున్న ఓటింగ్తో ఉండే ఛాన్స్ కూడా ఉందన్నమాట. వేరస్ అవినాష్ కానీ రోహిణి కానీ దే హ్యావ్ టు ఎర్న్ ప్రతిరోజు వాళ్ళు సొంతంగా సాధించుకొని
తద్వారా టాప్ 5కి వెళ్ళాల్సిందే. సో వాళ్ళు ఎంతవరకు సాధిస్తారు ఏంటి అనేది ముందు చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మంచి ఓటింగే పడుతుంది. ఆల్మోస్ట్ సేఫ్ అయ్యే ఓటింగే అని మనం కూడా చెప్పుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ థర్స్డే, రేపటి వరకు ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయ్యే టైంకి డేంజర్లో పడి బయటికి వెళ్ళిపోయేంత దరిద్రమైన పొజిషన్లో అయితే ఖచ్చితంగా లేరని చెప్పాలన్నమాట. సో అటు అవినాష్కి 9% ఉంటే ప్రేరణకి కూడా ఈ షేరింగ్ ద సేమ్ నెంబర్ 9%కి ప్రేరణ కూడా ఉందన్నమాట. సో థర్డ్ నుంచి ప్రస్తుతానికి ప్రేరణ 4th ఉంది. మరి 5thలో ఎవరున్నారు? ఇంకెవరున్నారా? నబీలే ఉంటాడు కదా అన్నట్టుగా అనుకుంటే 5thలో నబీలు కూడా లేకపాయే. అంటే ఏంటి, ఇప్పుడు టాప్ 5లో నబీల్ కూడా ఉండడా ఏంటి అనే ఫీలింగ్ మనకు వస్తుంది కదా. మన ఆయన గేమ్ చూస్తుంటే కూడా అలాగే ఉంది కదా. ఎంతసేపు అవుట్లోల గురించి చాడీలు చెప్పుకోవడం, బిచ్చింగులు చేయడం, అవుట్లోలు విన్ అవుతే ఆ విన్ని ఎంజాయ్ చేయకుండా సైడ్కి వెళ్ళి కూర్చోవడం, నీకెవరన్నా హెల్ప్ చేశారా, ఏమంటారు చీటింగ్ చేసావా అని డైరెక్ట్గా వాళ్ళనే అడగడం, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. చాలా వర్స్ట్ వే ఆఫ్ గేమ్ ఆడుతున్నాడు. సో వర్స్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు ఓటింగ్ ఇలా ఉండకుండా ఏమవుతుంది, కేవలం 4% ఉంది నబీల్కి. ఇంకేందైనా టాప్ 5లో తీసుకొచ్చి కూర్చోబెట్టేది. ఈజ్ గాన్ అన్న నబీల్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద రేస్ అన్నట్టుగా చెప్పచ్చు అనమాట. టాప్ 5కి వెళ్ళడం కూడా ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో అయితే ఖచ్చితంగా కష్టమే అని క్లియర్గా తెలిసిపోతుంది. బట్ నబీల్ ఉండాలనుకుంటున్నారా? కనీసం టాప్ 5లోనో ఉండాలనుకుంటున్నారా? గట్టిగా ఓట్లు అయితే గుడ్డంది. టాప్ 5 పక్కన పెడితే కొంపదీసి ఈ వీక్ వెళ్ళిపోతాడా ఏంటి అనే ఫీలింగ్లో కూడా ఉంది, అనే డేంజర్ కూడా ఉంది బాబాయ్. ఎందుకంటే మిగతా ఇద్దరితో పోల్చుకుంటే ఈయనకు పెద్ద తేడా అయితే లేదు కాబట్టి, 1% మాత్రమే తేడా ఉంది కాబట్టి. సో 4% వీలుకుంటే లాస్ట్లో ఉన్న జంట ప్రేమ పక్షులకి పృథ్వీకి అండ్ విష్ణుకి 3% అండ్ 2% ఈచ్ అన్నమాట. ఇలా సాగుతుంది ఓటింగు. ఇప్పుడు ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ప్రేమ పక్షుల్ని పంపిస్తే ఆబ్వియస్లీ ప్రేమ పక్షుల్లో ఎవరో ఒక ఎమోషన్ అనేది హౌస్లో మిస్ అవుతారు కాబట్టి పృథ్వీని పంపించి విష్ణుని ఉంచితే పృథ్వీని గురించి అదే పనిగా తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. అదంతా మ్యాక్సిమం ఫుల్ ఫుటేజ్ అవుతుంది అన్నమాట. చూసే వాళ్ళు చిరాకు పడతారా, అసహించుకుంటారా, ఏం చేసినా కూడా మొత్తానికైతే ఆ ఫుటేజ్ అనేది వస్తుంది కదా. విష్ణుప్రియ ఎంత చిరాకు చేస్తుందని చూడడానికైనా ఎపిసోడ్స్ చూస్తారు కదా. సో ఆ పరంగా కూడా అది హెల్ప్ఫుల్లే కదా. హెల్ప్ఫుల్ అయి తీరుతుంది. సో అలాగే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఆ యాంగిల్ ఆలోచిస్తే పృథ్వీని పంపించి విష్ణు నుంచి అవకాశం ఉంది. విష్ణు నుంచితే మటుకు పృథ్వీతో పాటు వెళ్ళే నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు అంటే నబీలే ఉన్నాడేంటి? నబీల్ కాకుండా అవినాష్ని పంపిస్తారా? అబ్బే కష్టం కదా. నెక్స్ట్ తేజ అస్సలు లేదు అన్నట్టుగా ఎవరి పేరు తీసుకున్నా కూడా అస్సలు ఉండదు అనే ఫీలింగే వస్తుంది. కాబట్టి పృథ్వీతో పాటు కాంబినేషన్లో ఈసారి బయటికి వెళ్ళేది నబీలా. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నబీల్ కాకుండా ఇంకెవరైనా వెళ్తే బాగుండు అనిపిస్తున్నా, లేదా నబీలే వెళ్ళాలరా బాబు, ఈ నెగిటివిటీ నా వల్ల కాదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారా? చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయాడని చూడండి. నేను నబీల్ గ్రాఫ్ ఫస్ట్ 5 వీక్స్లో టైటిల్ రేస్లో ఉన్నాడు అనుకున్న క్యాండిడేట్ ఇప్పుడు ఏకంగా డేంజర్ జోన్కి వచ్చి కనీసం టాప్ 5లో కూడా అడుగు పెట్టలేని ఒక దుస్థితిలో అయితే ఉన్నాడంటగా చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇది ఎంతవరకు అవుతుంది? రేపు నైట్ వరకు ఉంది కాబట్టి టైము. సడన్గా ఓటింగ్ ఏమైనా షిఫ్ట్ అవ్వచ్చా? ఎందుకంటే బిగ్ బాస్ కదా, ఎనీథింగ్ ఏ టైంకి ఏది ఎలా దశ తిరుగుద్దో చెప్పలేదన్నమాట. ఓవర్ నైట్ చేంజెస్ అనేవి జరిగి డేంజర్లో ఉన్నవాళ్ళు సడన్గా జమ్మని రైజ్ అవ్వచ్చు, రైజ్ అయిన వాళ్ళు డబైల్ మన కింద పడవచ్చు. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ బిగ్ బాస్. ఓకే, ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనబడతాయి మాస్టరు. ఒక చిన్న లైక్ కొడితే మాలాంటి వాళ్ళు బతుకుతారనమాట. బాయ్.